దేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుకున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుకున్నాను. అయ్యో, ఏంటయ్యా సొక్క తిరిగిపోయింది? ఈ దెబ్బలేంటయ్యా? అసలు ఏం జరిగింది? ప్రశ్న మీద ప్రశ్న ఇస్తే ఎట్లాగే సమాధానం చెప్పేది. ఈ దెబ్బలేంటి అని ప్రధాన ప్రశ్న అంతే కదా. ఈ బిల్డింగ్ ఓల్ మొత్తం మీద పెళ్ళాం సంపాదన మీద బతికే ఎద్దవా ఈ శివయ్య ఒక్కడైనా అందరూ ఏడాకోవడం చేస్తున్నారు. ఏదన్నా మంచి పని చేసే వాళ్ళందరినీ వాళ్ళు ముయించేయాలని బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఎవడ జేబన్నా కొట్టేసి, సార్ ఇదిగోండి మీ పర్సు పడిపోయిందని నేనే తిరిగి చెప్తే నిజాయితీ పరుడు అని పెద్ద బొమ్మతో సహా నా పేరు పేపర్లో ఎత్తారని ఒకటి జేబులో చెయ్యెత్తేసా. ఎట్టేటప్పుడే ఆడు చూశాడు. ఇంకా చూసుకో, అసలే బస్సు 2 గంటలు లేట్ అయి జనం మాంచి కాక మీద ఉన్నారేమో, పంట చేలో పడ్డ గొడ్డుని బాదినట్టు బాధేశారే. ఈ మొదటి పళ్ళని తాగుడు వల్లే చేస్తున్నావు. ఇకనైనా ఆ తాగుడు మానయ్యా. ఎలా అమ్మా అన్నే, నా ఒంటి మీద దెబ్బల తాలూకు నొప్పి నువ్వు తగ్గించగలవా? నా మనసుకైన గాయాలను నువ్వు ఓదార్చగలవా? ఆ శక్తి ఒక్క మందుకే ఉంది. ఒక్క 10 డబ్బులు ఇంత కథని కూడా నువ్వు లేవని అంటున్నావా? కొట్టినా సంతనే నాకు అసలు కావలేదు. మళ్ళీ మీ అమ్మని కొత్తగా కొనిచ్చిన పుస్తకం అయ్యా ఆడి పుస్తకం అడిగితేయ్యా, ఆడి పుస్తకం అడిగి పాత పుస్తకాల షాపులు అమ్మేస్తా, 2 డాములు తాగేస్తా. వద్దు నాన్న, నా పుస్తకం అమ్మద్దు నాన్న, నేను చదువుకుంటాను నాన్న. అమ్మొద్దా? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా కొడక? 5. ఓర్ని అవ్వా, 5వ క్లాస్కే నువ్వు నాకు నీతులు చెప్తున్నావంటే నువ్వు ఇంకా చదివితే నా కొంప నిలువునా ముంచేస్తావు. నువ్వు వెంటనే చదువు మానేసే, ఏ శనక్కాయలు అమ్ముకో, రోజు 10 రూపాయలు సంపాదించు, నేను తాగేస్తా. ఎప్పటికే నీ తావుల కోసం ఇల్లంతా గుల్ల చేశావు. ఆఖరి కుర్రాడు చదువుకునే పుస్తకం అమ్మేస్తావా? ఇలాతే నా బాబు నా గదిలో చదువుకుంది గాని. అలాగే ఏమే, ఆ 100 మాత్రం చేత ఆడి పుస్తకం ఆడికి ఇప్పించేస్తావా? నాకు మందు లేకుండా చేస్తావా? నా బతుకులో ప్రశ్నగా మిగిల్చేస్తావా? ఇప్పుడే మన ఇల్లంతా సిందరవందర గందరగోళం చేసేస్తాను. పెళ్ళం అన్నం పెట్టిపోయినా పర్లేదు కానీ మందుకి డబ్బులు పోయేలాగా ఇది నేను ప్రేమించుకున్న జీవితాన్ని ప్రశ్నగా చేసేస్తారా? చేస్తారా? బ్రేక్ టైట్ అయింది, లూజ్ చేయాలి. మా ఇల్లు కూల్చడానికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇది టైట్ లూజ్ కేసు అని. అయినా టైట్ చేయడానికి లూజ్ చేయడానికి నా దగ్గరికి వస్తున్నా. బండి సర్వీస్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇంజనీర్ గారు? ఇంకా చేయించలేదు, ఇక్కడే సర్వీస్ చేయించాలనుకుంటున్నాను. చేస్తావా? నేను రిపేర్లు మాత్రమే చేస్తాను, సర్వీస్ కి వేరొక చోట చూసుకో. కొట్టు 100. ఊరికే అంటుకున్నందుకే 100 కొట్టాలా? మన అంటుకోవడం అంటే మాటలు కాదు గురు. స్పానర్ తో పట్టుకుంటే ఒక రేటు, స్క్రూ డ్రైవర్ తో పట్టుకుంటే ఒక రేటు, పుట్టి చేత్తో పట్టుకుంటే మరొక రేటు. నేను అంటుకుంటేనా బ్యాటరీ డౌన్ అవుతుంది. అంటుకోవాలని ప్రయత్నించిన చాలా మంది పెద్దవాళ్ళు కాళ్ళలో యాక్సిల్ విరగొట్టుకున్నారు, కాళ్ళలో కీళ్ళు విరగొట్టుకున్నారు. కొట్టు 100. ఇదిగో 10. ఆహా, పని అయిపోయింది కదా అని 10 ఇచ్చి పారిపోతాం అనుకుంటున్నావా? నాతో పెట్టుకున్నావంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. మెకానిక్ కి మన దగ్గర టెక్కులు బోక్. మర్యాదగా ఈ 10తో సరిపెట్టుకోకపోతే స్పానర్ తో షేపులు తీసేస్తాను, స్క్రూ డ్రైవర్ తో స్క్రూలు చేసేస్తాను, వట్టి చేత్తో వాళ్ళు హోనం చేసేస్తాను. టోటల్ గా రీబోర్కు వచ్చేస్తావు, జాగ్రత్త.